అన్నా వేసేయ్ అన్న, అన్నారా వేసేయ్. ఎవడ్రా మీరు? నన్నెందుకు కొడుతున్నారు? నాది అనుకున్న నా మేనకోడల సంధ్యని నాకు కాకుండా చేస్తావా? నిన్ను చంపాల్సిందేరా. నువ్వు సంధ్య మామయ్యవారా? హలో, చెప్పు మధుమతి. నారదా, నేను చెప్పిన ప్లేస్కి రా, నేను ఇక్కడే ఉన్నాను. అలాగే వస్తున్నాను. ఏమైంది? మనకా గాయమేంటి? మా మామయ్య మణి మీద అటాక్ చేశాడు. వాడు ఎలాగైనా నన్ను దక్కించుకోవాలని చూస్తున్నాడు. ఈ విషయమై మా పేరెంట్స్తో గొడవపడి ఎవరికీ అనుమానం రాకుండా వారిని కారు యాక్సిడెంట్లో చంపేశాడు. ఇప్పుడు నా ప్రాణమైన మణిని చంపాలనుకుంటున్నాడు. వాణ్ణి చంపకుండా వదిలేసి వచ్చాను. ఈరోజు నన్ను చంపడానికి ట్రై చేశాడు. రేపు సంధ్యపై అటాక్ చేస్తాడు. వాణ్ణి చంపేస్తాను. తనని చంపి నువ్వు జైలుకి వెళ్తావా? అప్పుడు సంధ్య ఏమవుతుందో నువ్వు ఆలోచించావా? బావా, గోటుతో పోయేదానికి గొడ్డలి వేటెందుకు? కృష్ణమాయతో పోయేదానికి రామబాణం ఎందుకు? ఆ పనేంద్ర విషయం నాకు వదిలేయి. వాడి సంగతి నేను చూసుకుంటానుగా. నీకు సంజయ్కి వివాహం చేయించే బాధ్యత నాది. నాకు మీ సహకారం అందించండి చాలు. ఎవడ్రా నువ్వు? నా పేరు నారద. నీకేం కావాలి? నేను నీ శత్రువు బావని. నేను మణి చెల్లుని ప్రేమిస్తున్నాను. కానీ నా ప్రేమని ఆ మణి ఒప్పుకోవడం లేదు. నీ పెళ్లి సంధ్యతో జరగాలన్నా, నాకు వాడి చెల్లితో పెళ్లి జరగాలన్నా వాడిని అడ్డం తప్పించాలి. ఏమంటావు? నిన్నెలా నమ్మాలి? నీ ప్రేమ లాంటిదే నా ప్రేమ. నువ్వు నీ ప్రేమని, నేను నా ప్రేమని సఫలం చేసుకోవాలనుకుంటున్నాము. ఇద్దరి పరిస్థితి ఒక్కటే. ఇద్దరి శత్రువు ఒక్కడే. శత్రువు మిత్రుడు అంటారు కదా. ఆలోచించు. వీడి చెప్పేది కరెక్ట్గా ఉంది. నా శక్తికి నీ సామర్థ్యం తోడైతే ఆట మారాల్సింది. ఆట మారుతుంది, నీ కథ మారుతుంది. తిలకించావా దేవి? నారదుడు కృష్ణమాయకు శ్రీకారం చుట్టినాడు. చూశాను స్వామి. నారదుడు పులినోట్లో తలపెడుతున్నాడు, పైగా కృష్ణమాయ చేస్తున్నాడు. బహుశా నారదుడు నారాయణ మంత్రం స్మరిస్తూ నారాయణమాయ నేర్చుకున్నట్టున్నాడు. నారాయణుడు ప్రతి జీవిలో ఉంటాడు దేవి. యుక్తిలో నారదుడు మేటి. నాడు గర్భంలో ఉన్న ప్రహ్లాదునికి అష్టాక్షరి మంత్రం బోధించి హిరణ్యకశిపుని మరణానికి బీజం వేసినాడు. నేడు ఈ పవిత్ర ప్రేమని సఫలం కావించడానికి వ్యూహాన్ని పన్నాడు. వేచి చూద్దాం దేవి. నారదుడు తన యుక్తిని ఎలా రక్తి కట్టిస్తాడో.